ఎన్నికల వేళ నగరంలో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి భారీగా నగదును స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. డబ్బుతో పాటు మద్యం, ఇతర సామాగ్రిని సైతం భారీగా స్వాధీనం చేసుకున్నారు. సమయం దగ్గర పడే కొద్దీ పట్టుబడే మొత్తం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు అధికారులు. డబ్బు సంచులు బయటపడుతున్నాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తనిఖీలను ముమ్మరం చేశారు పోలీసులు. గ్రేటర్లోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులతో పాటు విశ్వసనీయ సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తున్న సందర్భంలో పెద్ద మొత్తంలో నగదు బయటపడుతోంది. ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి జిల్లాలో వివిధ ఎన్ఫోర్స్మెంట్ బృందాల ద్వారా ఇప్పటి వరకు 14,66,00,000కు పైన నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో డబ్బుతో పాటు ఇతర వస్తువులను కూడా అధికారులు భారీగానే సీజ్ చేశారు. 6,91,00,000 రూపాయలు విలువ గల ఇతర వస్తువులు, 20,955 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ ప్రకటనలో తెలిపారు. 210 మందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన నగదు, ఇతర వస్తువులపై 433 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించినట్లు తెలిపారు. 287 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లైసెన్స్ గల 2,922 ఆయుధాలను డిపాజిట్ చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఎంసీసీ ఉల్లంఘనలపై 15 ఫిర్యాదులు అందగా అన్నింటిపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. నేపథ్యంలో డబ్బుతో పాటు ఇతర వస్తువులను కూడా అధికారులు భారీగానే సీజ్ చేశారు. 6,91,00,000 రూపాయలు విలువ గల ఇతర వస్తువులు, 20,955 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ ప్రకటనలో తెలిపారు. 210 మందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన నగదు, ఇతర వస్తువులపై 433 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించినట్లు తెలిపారు. 287 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లైసెన్స్ గల 2,922 ఆయుధాలను డిపాజిట్ చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఎంసీసీ ఉల్లంఘనలపై 15 ఫిర్యాదులు అందగా అన్నింటిపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. మరోవైపు గడిచిన 24 గంటల వ్యవధిలో 3,11,200 రూపాయల నగదు, 23,473 రూపాయలు విలువైన వస్తువులను పట్టుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. ఎక్సైజ్ శాఖ ద్వారా 34 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకుని 2 కేసులు నమోదు చేసి 4గురిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. నగదు, ఇతర వస్తువులపై 4 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించామని 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు తెలిపారు. 2 లైసెన్స్డ్ ఆయుధాలను డిపాజిట్ చేసినట్టు ఆయన తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల ద్వారా 3,26,69,235 రూపాయలు పట్టుకోగా, పోలీసు, ఐటీ శాఖ ద్వారా 11,40,40,480 రూపాయలు, ఎస్ఎస్టీ బృందాల ద్వారా 15,79,690 రూపాయల నగదు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. లోక్సభ ఎన్నికల వేళ గ్రేటర్లో ప్రలోభాల పర్వం ఊపందుకుంది. ఓటర్లను ఆకట్టుకునే పనిలో ప్రధాన పార్టీలు ఉన్నాయి. తాయిలాల కోసం భారీ మొత్తంలో తరలిస్తున్న నగదును ఎన్నికల అధికారులు సీజ్ చేయడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెద్ద మొత్తంలో డబ్బు రవాణా చేయాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డబ్బు రవాణా చేస్తే అందుకు తగ్గ ఆధారాలు చూపిస్తే సొమ్మును రిటర్న్ చేస్తున్నారు.